హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్ అంటే మామూలు క్రేజ్ ఉండదు. ఏ టీం ఆడుతుందని కాదు, క్రికెట్ మ్యాచ్ జరుగుతుందా లేదా, మనం చూసామా లేదా, అదే ముఖ్యం అనుకుంటారు క్రికెట్ ఫ్యాన్స్. ఈ క్రేజ్కు తగ్గట్టు టికెట్ కోసం ఫ్యాన్స్ పడే తంటాలు అన్నీ ఇన్ని కావు. ఈ సీజన్లో ఉప్పల్లో లాస్ట్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. అది కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య. రెండు హాట్ ఫేవరెట్ టీమ్సే, అందులోనూ కింగ్ కోహ్లీ ఆడబోతున్న మ్యాచ్. ఇంకేం ఫ్యాన్స్ కు పండగే. ఏ మ్యాచ్ చూడకపోయినా సరే ఈ మ్యాచ్ చూద్దామని ఎదురు చూస్తున్న అభిమానులు ఉన్నారు. ఇలాంటి మ్యాచ్కు టికెట్లు అంటే పరిస్థితి మామూలుగా ఉంటుందా? అలాంటి మ్యాచ్ టికెట్ల కోసం అఫీషియల్ యాప్ డిస్ట్రిక్ట్ యాప్ మీద పడ్డారు ఫ్యాన్స్. కానీ క్షణాల్లోనే సోల్డ్ అవుట్ బోర్డు దర్శనమిచ్చింది. అయితే బ్లాక్లో టికెట్లు అమ్మేశారని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. సన్ రైజర్స్ ఆర్సీబీ మ్యాచ్ టికెట్ల కోసం కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉన్నతాధికారుల రికమెండేషన్లు పెట్టించినా వర్కౌట్ కాలేదు. మరికొందరు ఏకంగా మంత్రుల రిఫరెన్స్తో టికెట్ల కోసం ట్రై చేశారు. అయినా టికెట్ దొరకడం లేదు. కానీ కొందరికి మాత్రం ఈజీగా టికెట్లు దొరికేశాయి. ఇదెలా అంటే ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని గోతికాడ నక్కల్లో ఎదురు చూసే సైబర్ నేరగాళ్లు ఈ మ్యాచ్ను అవకాశంగా వాడుకున్నారు. నకిలీ టికెట్ బుకింగ్ యాప్ను తయారు చేశారు. అచ్చం జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ను తలపించేలా నకిలీ యాప్ తయారు చేసి మార్కెట్లో కుదిలారు. క్రికెట్ ఫ్యాన్స్ ఇదే ఒరిజినల్ యాప్ అనుకుని ఎగబడి టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఎలాంటి క్యూ లేదు. ఏ ఏరియాలో కావాలన్నా టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. అమ్మయ్య, టికెట్ దొరికితే చాలనుకున్న అభిమానులు వెబ్సైట్ పై పెద్దగా ఫోకస్ చేయలేదు. ఫేక్ యాప్ నుంచి టికెట్ల అమ్మకాల గురించి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నకిలీ డిస్ట్రిక్ట్ యాప్ పై ప్రచారం చేశారు. కానీ అప్పటికే వందలాది మంది టికెట్ బుక్ చేసుకున్నారు. లక్షల రూపాయలు కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు. తాజాగా పోలీసులు చేస్తున్న ప్రకటన మరింత నిరాశకు గురిచేస్తోంది. నకిలీ యాప్లో బుక్ చేసుకున్న టికెట్ క్యూఆర్ కోడ్ ద్వారా మ్యాచ్కొస్తే లోపలికి అనుమతించబోమని చెబుతున్నారు. దీంతో టికెట్ బుక్ చేసుకున్న అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. తాము బుక్ చేసుకున్న యాప్ సరైందా కాదా, టికెట్లు అసలువేనా అనే గందరగోళంలో పడ్డారు. ఇప్పటికే నకిలీ యాప్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐపీ అడ్రస్ ఆధారంగా విచారణ చేపట్టారు. మరోవైపు ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మధ్య జరిగే మ్యాచ్ కోసం టికెట్ల రేట్లను భారీగా పెంచేశారు. 950 రూపాయలున్న టికెట్ను 2000కు, 1500 ఉన్న టికెట్ను 3500కు, ఇలా ఒక్కో కేటగిరీని బట్టి 45,000 రూపాయల వరకు రేట్లు పెంచడంతో క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రైట్గా సాయంత్రం ఉప్పల్లో జరగబోయే మ్యాచ్ చూసేందుకు అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. అక్కడ చూస్తున్నాం. మరోపక్క సైబర్ నేరగాళ్లు నకిలీ యాప్స్తో టికెట్లను అమ్మేస్తున్నారు. లక్షల్లో అమ్ముతున్నారు. లక్షల కోట్లు దండుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, స్వప్న, ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకుని ఉప్పల్ స్టేడియం వచ్చినటువంటి ఫ్యాన్స్ కొంత గందరగోళానికి గురవుతున్నారు. ఎందుకంటే ఫ్రైడే రోజు 5 గంటలకు జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ లో ఈ మ్యాచ్ కు సంబంధించినటువంటి టికెట్స్ ఓపెన్ అయ్యాయి. కానీ ఆ రోజు చాలా మంది టికెట్స్ కొనుగోలు చేద్దాం అన్నప్పుడు డిస్ట్రిక్ట్ యాప్ లో టికెట్స్ ఓపెన్ అవ్వలేదు. 2 lakhs, 1 lakh, ఆ తర్వాత 50,000 వరకు క్యూ కనిపించింది. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే మొత్తం టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయినట్లుగా డిస్ట్రిక్ట్ యాప్ లో డిస్ప్లే అయింది. కానీ ఆ కొద్ది నిమిషాల వ్యవధిలోనే మరొక డిస్ట్రిక్ట్ యాప్ కూడా మార్కెట్ లో కనిపించింది. చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ అంతా అదే ఒరిజినల్ డిస్ట్రిక్ట్ యాప్ అనుకుని దానిలో కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో ఎలాంటి క్యూ కూడా లేకపోవడం, టికెట్స్ బుకింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఎర్రర్స్ కూడా రాకపోవడం, ఇమీడియట్ గా కేవలం ఒక 5 నిమిషాల వ్యవధిలోనే టికెట్స్ బుక్ అవుతూ ఉండడంతో చాలా మంది ఫ్యాన్స్ ఎగబడ్డారు. అప్పటి వరకు టికెట్స్ దొరకనటువంటి వాళ్ళు కూడా ఈజీగా దొరుకుతుంది అని చెప్పి ఆ యాప్ లో టికెట్స్ బుక్ చేసుకున్నారు తప్ప ఇంత ఈజీగా ఎలా దొరుకుతున్నాయి, ఇది ఇంతకు నకిలీ యాపా అనేటటువంటి దానిపైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు. కానీ అప్పటికే వందలాది మంది కొనుగోలు చేసుకున్న తర్వాత పోలీసులకు అందినటువంటి సమాచారం మేరకు వాళ్ళు దాన్ని నకిలీ యాప్ గా గుర్తించి దాన్ని ఇమీడియట్ గా స్టాప్ చేయగలిగారు. కానీ అప్పటికే వందలాది మంది టికెట్స్ ను కొనుగోలు చేసుకున్నారు. అయితే ఒరిజినల్ డిస్ట్రిక్ట్ యాప్ లో ఏ విధంగా అయితే కొనుగోలు చేసేటటువంటి ప్రాసెస్ ఉంటుందో సేమ్ అదే ప్రాసెస్ నకిలీ యాప్ లో కూడా ఉండింది. సేమ్ ఆ యాప్ డిజైన్ కానీ లేకపోతే యాప్ లో ఉండేటటువంటి ప్రాసెస్ ప్రొసీజర్ అంతా కూడా సేమ్ ఉండింది. సో వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు. ఈవెన్ టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత వచ్చేటటువంటి క్యూఆర్ కోడ్ కూడా ఒరిజినల్ యాప్ లో ఏ విధంగా బుక్ చేసుకుంటామో అలాంటి క్యూఆర్ కోడే నకిలీ యాప్ లో బుక్ చేసుకున్నప్పుడు కూడా వచ్చింది. చాలా మంది ఇప్పుడు ఆ క్యూఆర్ కోడ్ ను తీసుకొని ఉప్పల్ స్టేడియం కు చేరుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు దాన్ని స్కాన్ చేసినప్పుడు స్కాన్ అయితే తప్ప, యాక్సెప్ట్ అయితే తప్ప, అంటే వాళ్ళు ఒరిజినల్ యాప్ లో బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు. ఎవరిదైతే స్కాన్ అవ్వలేదో, అది రిజెక్ట్ అయిందో వాళ్ళు నకిలీ యాప్ లో బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు. సో ఎవరిది నకిలీ లేకపోతే ఎవరిది అనేది కూడా మ్యాచ్ గేట్స్ ఓపెన్ చేసి వాళ్ళని లోపలికి అనుమతించేటప్పుడు తెలియదు. సో ఇప్పటికే స్టేడియంకి వచ్చినటువంటి వాళ్ళలో ఇదొక రకమైనటువంటి కన్ఫ్యూజన్ ఉంది. కొన్ని రోజుల పాటు వెయిట్ చేశారు, గంటల తరబడి డిస్ట్రిక్ట్ యాప్ కోసం కాచుకొని కూర్చున్నారు. ఆ తర్వాత
వేల రూపాయలు పెట్టి టికెట్ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కొందరైతే ఏకంగా కార్పొరేట్ బాక్స్ టికెట్లను బుక్ చేసుకున్నారు. ఒక టికెట్ 25,000 చొప్పున చూస్తే 4 టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది ఒక్కొక్కరికి. అలా ₹1,00,000 పెట్టి 4 టికెట్లు కొన్న వ్యక్తి ఉన్నారు. సో తను బుక్ చేసుకుంది ఒరిజినల్ యాప్ లోనా లేకపోతే నకిలీ యాప్ లోనా అనే డైలమాలో కూడా ఉన్నాడు. తీరా ఇప్పుడు స్టేడియం దాకా వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళేప్పుడు స్కాన్ యాక్సెప్ట్ అయితే తప్ప తను బుక్ చేసుకుంది ఒరిజినల్ యాప్ లోనే అనేటటువంటి పరిస్థితి లేదు. సో ఇప్పుడు టికెట్స్ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళందరి పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇప్పటి వరకు టికెట్స్ దొరకక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా కర్ణాటక నుంచి, అందులోనూ బెంగళూరు నుంచి ఎక్కువ సంఖ్యలో వచ్చారు. ఆర్సీబీ మ్యాచ్ ఇది చాలా కీలకమైనటువంటి మ్యాచ్, అందులోనూ హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి చివరి మ్యాచ్. వాళ్ళందరూ బెంగళూరులో మ్యాచ్ చూద్దామన్నా అక్కడ కూడా టికెట్స్ దొరకనటువంటి పరిస్థితుల్లో కనీసం హైదరాబాద్ తో జరుగుతున్నటువంటి మ్యాచ్ లో హైదరాబాద్ లో అయినా దొరుకుతాయేమో అని చాలా మంది బెంగళూరు నుంచి, మనకు దగ్గరగా ఉండేటటువంటి కర్ణాటక బార్డర్స్ కు సంబంధించిన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ టికెట్ దొరకకపోయినా కనీసం ఉప్పల్ స్టేడియం దాకా వెళ్తే ఏదో రకంగా టికెట్ దొరుకుతుందిలే అని చెప్పి భావించి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ సంఖ్య కూడా ఆల్మోస్ట్ పోలీసులు చెప్తున్న ప్రకారం ఒక 20,000 వరకు ఉన్నారు. సో 20,000 మంది ఇంకా టికెట్ దొరకనటువంటి వ్యక్తులు స్టేడియం వద్ద పడిగాపులుగా వస్తున్నారు. వాళ్ళను టార్గెట్ గా చేసుకొని బ్లాక్ లో అమ్ముతున్నటువంటి ముఠాలు కూడా సిద్ధమయ్యాయి. గేట్ నెంబర్ 2, గేట్ నెంబర్ 5 వద్ద తచ్చాడుతూ వాళ్ళకు టికెట్స్ అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎస్ఓటి పోలీసులు ఒక ముఠాను పట్టుకున్నారు. అందులో 4 సభ్యులు ఉన్నారు. బ్లాక్ టికెట్లను అమ్ముతున్నటువంటి వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి టికెట్స్ స్వాధీనం చేసుకున్నప్పుడు దానిపైన కాంప్లిమెంటరీ టికెట్స్ అని ఉన్నాయి. మరి కాంప్లిమెంటరీ టికెట్స్ ఆ నకిలీ ముఠాకి ఏ విధంగా వచ్చాయి? ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ మాత్రమే కాంప్లిమెంటరీ టికెట్లు కేవలం హెచ్సిఏకి ఇస్తుంది. హెచ్సిఏ వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి క్రికెట్ క్లబ్లకు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మరి క్రికెట్ క్లబ్లకు వెళ్లాల్సినటువంటి టికెట్లు, హెచ్సిఏ మెంబర్స్ కి వెళ్లాల్సినటువంటి టికెట్లు బ్లాక్ మార్కెట్ లోకి ఏ విధంగా వచ్చాయి అనేది ఇప్పుడు పెద్ద ట్విస్ట్ గా మారింది. పోలీసులు దానిపైనే ఎంక్వైరీ చేస్తున్నారు. హెచ్సిఏలో ఉన్నటువంటి వాళ్ళే వీటిని బ్లాక్ మార్కెట్ వైపు మళ్లించారా, లేకపోతే క్రికెట్ సంఘాలకు సంబంధించినటువంటి క్రికెట్ క్లబ్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఏమైనా వాటిని బ్లాక్ మార్కెట్ లోకి మళ్లించారా అనేది ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ రవి.